హుసైనా బంగారు పిల్లవా కుంభమేళకు పోయేదానికి అన్ని ఏర్పాట్లు చేసైనా రేపే ప్రయాణం. రేపు సండే హాలిడే కదండి. హాలిడే మనకి ట్రైన్లకి కుంభమేళకు కాదు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా 45 రోజులు జరుగుతుంది కుంభమేళ. అవునా సరే 2 రోజుల తర్వాత వెళ్దామండి. ఎందుకా? ఆన్లైన్ లో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను, వచ్చింది వేసుకుని వస్తానండి. కుంభమేళకి జీన్స్ ప్యాంటు పళ్ళు రాలిపోతాయి. పవిత్ర స్థలానికి ఎట్టబోవాలో తెలీదా? సారీ అండి, అక్కడికి సాధువులు చాలా మంది వస్తారు కదా, కసాయి రంగు చీర కట్టుకొస్తానండి. ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు. కానీ దానికి మ్యాచింగ్ కమ్మలు లేవా? మన కుంభమేళకి పోతున్నది కుటుంబ సమేతంగా పిక్నిక్ కాదు. నైనా నేను వస్తాను నైనా కుంభమేళకా. అది నా బిడ్డని చూసి నేర్చుకోయ్యా. భక్తి అంటే ఎట్టుండాలా? భక్తి కదా నైనా, అక్కడ రుద్రాక్షలు అమ్మే మొనాలిసా అనే అమ్మాయితో ఫోటో దిగేదానికి. కుంభమేళ అంటే కామెడీగా ఉంది మీకా? మనలాంటి కుటుంబాల్ని కాదనుకుని గొప్ప గొప్ప ఉద్యోగాల్ని వదులుకుని చివరికి వాళ్ళని వాళ్ళే వద్దనుకుని గడ్డగట్టే చలిలో శరీరం కుసించుకుపోయేలా తపస్సు చేసి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహాన్ని పొందిన సాధువులు వచ్చే ప్రదేశం కుంభమేళ. అక్కడికి ఎలా రావాలో తెలీదా? తిండి లేక సంవత్సరాల తరబడి శరీరాన్ని కాదనుకుని తపస్సు చేసి నాది నీది అనే భావన లేని నాగ సాధువులు వచ్చే ప్రదేశం అది. ఎంత భక్తితో వెళ్ళాలో తెలీదా? 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇది. అలాంటి కుంభమేళకి ఎలా వెళ్ళాలో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందండి. ఎలా వెళ్ళాలి? సాంప్రదాయ దుస్తుల్లో భక్తితో వెళ్ళాలి.